హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడూ చేసుకునే ఉప్మా కాకుండా ఇలా ప్రిపేర్ చేశారంటే సేమియాతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 1 కప్పు సేమియా అయితే తీసుకున్నానండి. 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. ఒక మీడియం సైజ్ క్యారెట్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా ఈ ఒక్క టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే సేమియా ఉప్మా చాలా గంటల తరబడి అయినా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్ సేమియా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్టే సేమియాను ఫ్రై చేసుకోవడం వల్ల చాలా సమయం తర్వాత అయినా మనం చేసే సేమియా ఉప్మా పుల్లిపొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమియా అనేది ఫ్రై అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ సేమియాకు 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా ఒక్కొక్కప్పుడు ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా సేమియా ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈ సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు సేమియా పాయసం కాకుండా ఇలా సేమియాతో సేమియా ఉప్మా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. మినిట్స్ తర్వాత అయితే సేమియా ఉప్మా అనేది కుక్ అయిపోయిందండి ఫ్రెండ్స్. ఈ ఒక్క టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే గంటల తరబడి అయినా సేమియా అనేది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.